నమస్తే, వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు కొప్పల ఈశ్వర్ గెలుపుకై బీఆర్ఎస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన సింబల్ లోడింగ్ యూనిట్లు. జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ వెల్లడి. కొత్తగూడెంలో సినీ హీరో విక్టరీ వెంకటేష్ పుర ప్రముఖులతో ఆత్మీయ సమ్మేళనం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తుమ్మెటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం. వేములవాడ రాజులను దర్శించుకున్న పీఎం నరేంద్ర మోడీ. పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు కొప్లేశ్వర్ గెలుపుకై బీఆర్ఎస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలోని 21వ డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. విద్యుత్ నగర్లో మెయిన్ రోడ్లో గల వ్యాపార దుకాణాలలో ఇంటింటికి తిరుగుతూ బ్యాలెట్ నమూనాపై గల 2వ నంబర్పై కారు గుర్తుపై ఓటు వేయాలని నమస్కరిస్తూ అభ్యర్థించారు. ఏ ఓటర్ను అడిగినా తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటిస్తామని చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ పాలనలో మా కుటుంబాలకు సంక్షేమ పథకాలు తీసుకున్నామని, కావున మా పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాత్రి గంగాధర్, ఎండి అతరుద్దీన్, ఆసాది వేణుగోపాల్, పిల్లె సాయి, పార్నంది జస్వంత్, కాగితాల సాయి కృష్ణ, బొడ్డుపల్లి అశ్వంత్, పుల్లకొల్ల ప్రశాంత్, ప్రణయ్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామని, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో పెద్దపల్లి, రామగుండం, మంథని 3 నియోజకవర్గాలకు చెందిన సింబల్ లోడింగ్ యూనిట్లతో పాటు రిజర్వ్డ్ యూనిట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వివిప్యాట్లలో అభ్యర్థుల చిహ్నాలను లోడ్ చేయడానికి ఉపయోగించే పరికరాలను సింబల్ లోడింగ్ యూనిట్లు అంటారని, సింబల్ లోడింగ్ యూనిట్లను ఫలితాలు ప్రకటించిన తర్వాత కనీసం 45 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లో ఉంచబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి సంబంధిత వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత ఇంజనీర్లు, ఈడీఎం కవిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్ కలిగి దీంట్లో సింబల్స్ లోడ్ చేస్తాం. ఇది వీవీప్యాట్ తగ్గించి 9 పిన్ అంటాం. వీవీప్యాట్ తగ్గించి వీవీప్యాట్ సింబల్స్ లోడ్ చేస్తాం. ఈ మషిన్ సింబల్స్ లోడ్ అయి ఉన్నాయి. స్టీల్ డబ్బా సెగ్మెంట్ వారిగా పెట్టి కాన్ఫిడెంట్ లోపల పెట్టాం. ఇది పీరియడ్ వరకు ఇది కూడా మన స్ట్రాంగ్ అక్కడ ఇక్కడ
చూసారా తెలిసినాయి. డిఓ కంట్రోల్లో ఉంటాయండి, ఆరో కంట్రోల్లో. కొత్తగూడెంలో సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలు బలపరిచిన ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన పుర ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరుగు ఖమ్మం పార్లమెంటు ఎన్నికలలో మా వియ్యంకుడు రామసహాయం రఘురామరెడ్డి నంబర్ 3 హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడని, మంచి మనసు మానవత్వం ఉన్న వ్యక్తి రఘురామరెడ్డి అని గుర్తు హస్తం నంబర్ 3కి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, జెడ్పీ చైర్మన్ కంచెల చంద్రశేఖరరావు, ఆళ్ల మురళి, తూర్పు చౌదరి, నాగేంద్ర త్రివేది, ఊకట్టి గోపాలరావు, నాగేశ్వరరావు, కోనేరు చిన్ని, సిపిఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, టీజేఎస్ శివప్రసాద్, వీరబాబు, సిఐడి కార్తీక్, వాసిరెడ్డి మురళి, జేవీఎస్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు మీ ముందు ఒక చంటిలాగా వచ్చాను, ఒక గోపిల్ రాజాలాగా కూడా వచ్చాను, ఒక లక్ష్మిలాగా, ఒక తులసిలాగా, ఒక పెళ్లి గారి ప్రసాద్ లాగా. కానీ అవన్నీ సినిమాల్లో వచ్చాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని అల్లరించడానికి. అన్నిట్లో వచ్చానమ్మా, చాలా ఉన్నాయి. బట్ ఈరోజు నేను వచ్చింది ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఈసారి రఘురామరెడ్డి గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఓట్ ఫర్ హిమ్. పేరు గుర్తుంది కదా, రఘురామరెడ్డి. గుర్తు ఉంటుంది కదా, గుర్తు. డేట్ గుర్తుంది కదా, May 13th. ఏం చేయాలి ఆ రోజు? ఈవీఎంలో హస్తం ఓటు పక్కన బటన్ నొక్కాలి. సో మీ ఓటు చాలా చాలా ముఖ్యం. అందరూ ఓటు ఉపయోగించుకోవాలి. మీ హక్కు, మీ బాధ్యత. ఒక బిడ్డని ఒక ఇంటికి పంపించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మీ అందరికీ తెలుసు. నేను నా బిడ్డని రఘురామ్ ఇంటికి పంపించాను. వాళ్ళ పెద్ద అబ్బాయి. నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ తీరు, వాళ్ళ మంచితనం, వాళ్ళు ప్రేమగా చూసుకునే ఆ భావం, ఆ భావం. సో నాకు నమ్మకం ఏంటంటే మా బిడ్డని ఎలా అపూర్వకంగా చూసుకుంటారో రఘురామరెడ్డి గారు ఈ కాన్స్టిట్యూన్సీలో మీ అందరినీ అలానే చూసుకుంటారు. తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుస్తారు. విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఫర్ దిస్ కాన్స్టిట్యూన్సీ. ఖమ్మం కాన్స్టిట్యూన్సీ తెలంగాణలో బెస్ట్ కాన్స్టిట్యూట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఓట్. 18+ ఎవరున్నారో ఆ రోజు May 13th వెళ్ళి తప్పకుండా ఓటు చేసుకోవాలి మీరు అందరూ. ఇంకోటి చెప్పాలి, చాలామంది నా డైలాగ్ లేదో వాడుతూ ఉన్నారు. నేను నా డైలాగే చెప్తాను. ఎనీ సెంటర్ సింగిల్ అండ్ వెంకటేష్, ఎనీ సెంటర్ సింగిల్ అండ్ రఘురామరెడ్డి. అంతేనా? సో ఈరోజు ఇక్కడ నేను వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎలక్షన్స్ తర్వాత మీరందరూ ఒక్కొక్కటి చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నేను మనస్ఫూర్తిగా ఒకటి చెప్తాను, మనం అందరినీ ప్రేమగా చూసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
ఓట్ డైలాగ్లా డైలాగ్ సినిమాల్లో చెప్తాం కదా, ఒకే డైలాగు, పేరు గుర్తుంది కదా రఘురామ్ రెడ్డి అంటే ఓటు వేయాలి, ఆయన గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మాకు అన్న అవుతారు విక్టరీ వెంకటేష్ గారికి, అదే రకంగా వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఉభయ కమ్యూనిస్టులు, టీజేఎస్, సిపిఐఎంఎల్ తెలుగు తమ్ముళ్ళు బలపరిచిన రామ్ సాయం రఘురామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారికి, అదే రకంగా మనందరికీ అక్క రాజ్యసభ సభ్యురాలు రేణుకక్క గారికి, ఇంకా షాబిర్ పాషా గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, విజయన్న గారు, గోపాలరావు గారు, జేబిఎస్ చౌదరి గారు, ఇంకా చాలా మంది వీరందరికీ, నాగరాజు గారు, డాక్టర్ గారు, సీతారాములన్న, మహిళా అధ్యక్షురాలు గారు, రామనాథన్ గారు, పూర్ణన్న, చాలామంది ఉన్నారు. అదే రకంగా కొత్తగూడెం టౌను, పాలవంచ టౌన్లో ఉన్న పుర ప్రముఖులు అన్ని సెక్టార్ నుంచి క్వాలిటీ టీం ఇక్కడ కూర్చున్నారు. మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా శిరస వచ్చి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇందాక పెద్దలు చెప్పినట్టు కేవలం ఇవాళ 7వ తారీఖు అయిపోయింది, ఇక మధ్యలో ఉంది ప్రచారానికి 3 రోజులు. 13వ తారీఖు మనకి పోలింగ్ జరగబోతుంది. ఈ ఎన్నికలకి చాలా ప్రత్యేకత ఉంది. మనం 3 మతాలని గౌరవించుకుంటాం, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇంకా మిగతా మతాలు కూడా ఉన్నాయి. ఈ 3 మతాలకి మనకి పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. వీటికి సముజ్జిగా మన రాజ్యాంగాన్ని కూడా అదే పద్ధతిలో గౌరవించుకుంటాం. ఈనాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెప్పకనే చెప్తున్నారు బీజేపీ పెద్దలు, ఈ ఎన్నికల్లో 3వసారి మాకు 400 సీట్లు వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చి ఈ భారతదేశంలో ఎన్నికలు అనే వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసి రాచరికపు పరిపాలన తేవాలని ఒక దుర్బుద్ధితో, అహంకార మదంతో బీజేపీ ప్రతినిధులు, నాయకులు ఈనాడున్నారు. మతాలకి, కులాలకి, ప్రాంతాలకి, చివరికి భార్యాభర్తలకి, అన్నదమ్ముల మధ్య పంచాయతీలు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగించి కేవలం వారి పబ్బము గడుపుకోవటం కోసం వారు ఈనాడు ఎన్నికల ప్రచారం ఏ రకంగా చేస్తున్నారో మనకి తెలియదు కాదు. ఎవరైనా తల ఎగరేస్తే వారికి ఉన్న సంస్థల ద్వారా, వ్యవస్థల ద్వారా ఆ తల ఎగరేసిన వారిని ఐటీ, ఈడీ, సిబిఐ కేసులు పెట్టి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనమడు రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని, ఆనాడు 10 నియోజకవర్గాల్లో ఒకటే నియోజకవర్గం కొత్తగూడెం తెలుగుదేశం పార్టీ గెలిపించారు మీరు, అవునా కదా? ఆ రోజు పెద్దలు కోరే నాగేశ్వరరావు గారిని గెలిపించు 9 నియోజకవర్గాలు కాకుండా ఒకటే తెలుగుదేశం అంటే అంతటి చైతన్యవంతులు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, మోదీని దించాలి. కాబట్టి మీరందరూ కూడా కులాలకు రహితం కాకుండా రాహుల్ గాంధీ గారిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే క్రమంలో దేశంలో రేపు కాంగ్రెస్ పార్టీ వాటాను పూర్తి స్థాయిలో వచ్చింది. జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తున్నామని, రేవంత్ రెడ్డి పూర్తి ప్రజా సంక్షేమంపైన దృష్టి పెట్టారని, కేంద్రంలో బీజేపీ అవినీతి కార్పొరేట్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలని, దీనికోసం రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర ద్వారా ఈరోజు మోడీ, అమిత్ షా కార్పొరేట్ అదానీ అంబానీల కుంభకోణాలను, అవినీతిని బయటపెడుతూ చేపడుతున్నారు.
దీనికి పెద్ద మొత్తంలో ప్రజలు స్వాగతం తెలియజేస్తున్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడిన మాటలను నిలబెట్టుకోలేదు. పేదల అకౌంట్లో 15 లక్షలు ఇస్తానని మోడీ ఇంతవరకు దాన్ని ఊసేలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం వస్తుందని, బీజేపీ కార్పొరేట్ పరిపాలన పోయి కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పరిపాలన వస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గుర్తు హస్తంకు ఓటు వేసి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకర రమేష్, సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, పొన్నగంటి మల్లయ్య, సలీం, సాయిని రవి, ఎగ్గడి శ్రీనివాస్, గూడేపు సారంగపాణి, మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక, కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట కౌన్సిలర్లు, పట్టణానికి చెందిన వార్డు అధ్యక్షులు, నాయకులు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మరి మెయిన్ రోడ్డు నుంచి మొత్తం పట్టణంలో పెద్ద ఎత్తున అందరం కలిసి తిరుగుతున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 6 గ్యారెంటీల స్కీమ్ తోటి ప్రభుత్వం రాకముందు 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలుపరిచి ఇక్కడ దేశంలోనే ఎక్కలేని విధంగా నంబర్ 1 ముఖ్యమంత్రిగా ప్రజల మనిషిగా ప్రజల పాలన అందించాలనే ఉద్దేశంతో 5 గ్యారెంటీలను అమలుపరుస్తూ మరి మళ్ళా 15 తారీఖు లోపు ఆగస్టు 15 తారీఖు రోజు కంపల్సరిగా రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే ఈ మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద మరి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. నేషనల్ వైడ్గా భారతదేశం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఏం చేస్తాము అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు. కాబట్టి 5 గ్యారెంటీలు నేను కాంగ్రెస్ పార్టీ నేషనల్ రాహుల్ గాంధీ నాయకత్వంలో అధికారంలో రావాలి, దేశంలో మరి మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం ఉంటుంది. 5 గ్యారెంటీలతో రాష్ట్రంలో 6 గ్యారెంటీలతోటి మరి మేము అమలు పరుచుకుంటూ ముందుకు పోయి ఓట్లు అడిగే చేస్తున్నాం. ఒక పక్క మోడీ రైతు వ్యతిరేక విధానాలు పాటుపడుతూ నల్ల చట్టాలు తెచ్చి భారతదేశ రైతాంగాన్ని నడ్డి విరిచి మరి మద్దతు ధర ఇవ్వకుండా, ఎంఎస్పీ ఇవ్వకుండా లారీలతోటి మరి వాళ్ళతో కాల్చేసి రైతాంగాన్ని ఒక పక్కపోత పట్టించినటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఆలోచనతో జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంతో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తిరిగి భారతదేశాన్ని బలపరచాలి, ఈ మతోన్మాదం నుంచి బయటపడాలి. మరి ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ఒక నలుగురు పాలిస్తున్నారు, ఆ నలుగురు అమిత్ షా, మోడీ, మరి నడ్డా వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని ముంచుతున్నారు. కాబట్టి మరి దోచుకున్న వాళ్ళు ఆదాని, అంబానీ తప్ప మరి దేశాన్ని బాగుపరిచే పరిస్థితి లేదు. కాబట్టి ఒక పక్క నిరుద్యోగ యువత, ఒక పక్క ఉద్యోగం రాగానే 15 లక్షల రూపాయలు ఇస్తాం, ధన ఖాతాలు ఓపెన్ చేయండి అని చెప్పి భారతదేశ యువతను ప్రజలను పక్కతో పట్టించిన మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి మరి ఏడాదికి 2 లక్షల నుంచి 2 కోట్ల మరి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం మరి ప్రజలను మభ్యపెట్టి అధికారం చెలాయిస్తుంది. ఒక పక్క బ్లాక్మెయిల్ చేసుకుంటా ఈడీని సిబిఐని ఉపయోగించుకొని ప్రతిపక్ష నాయకులను మరి బయటకు వెళ్లకుండా కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఒక పక్క మరి వేములవాడ రాజులను దర్శించుకున్న పీఎం నరేంద్ర మోడీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పీఎం నరేంద్ర మోడీ ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు ఆలయ అధికారులు ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः स्वरबोधमनाय नमः मनोन्मनाय नमः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्म लोकाः समस्ताः